ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం రామచంద్రపురం గ్రామంలో ఎరుకల కాలనీకి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ వద్దనే బైఠాయించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు బాధితులకు భరోసా ఇచ్చారు. అంటే 100 మంది ఒకవైపు ఉన్నారు, 10 మంది ఇంకొకటి. ఈ పాప మీద వాళ్ళు ఏ ప్రయత్నం చేశాడని వీళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు వాడు వెళ్ళి కేసు పెట్టిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందులో నిజమేంటో మీకు తెలుసు. అందులో నిజమేంటో పెట్టి వాడికి రాజమర్యాదలు ఏంటండి? కట్టినప్పుడు నేను జాయిన్ చేయలేదు సార్, అడ్మిట్ అయ్యాడు. సరే, వాడు అడ్మిట్ అయ్యాడు, మీరు తీసారండి సార్. రేపు డిశ్చార్జ్ చేస్తానని గట్టిగా వెళ్ళారు. అంటే ఒక క్రైమ్ చేసిన వాడు హాస్పిటల్లో జాయిన్ దాకా మీరు చూస్తూ ఉంటారండి. అతను డిశ్చార్జ్ అయిన దాకా నేను ఇక్కడ కూర్చుంటాను. మేమందరం ఎక్కడ కూర్చుంటాం. ఆ కొట్టిన వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉన్నారు. ఇంకా కుర్రాన్ని కొట్టడానికి ఊళ్ళో తిరుగుతున్నారు. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. టూత్ మొబైల్స్ వాళ్ళు చెప్పాము, అక్కడ గొడవ లేకుండా వెళ్ళారు, తిరిగారు. అదండి, ఇప్పుడు ఆల్రెడీ కొట్టారు కదా, కొట్టిన వాళ్ళ మీద యాక్షన్ 11 ఏళ్ల పాపని రేప్ చేయాలని ప్రయత్నం చేసి ఆ పాప వాడు చేయి కొరికి పారిపోయి ఒక రకంగా మళ్ళీ బాధితురాలి బంధువుల్ని తలలు పగలగొట్టారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు. అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు, ఎరకల వాళ్ళు, ఎవరు దిక్కులేదు, మరి 10 మందే ఉన్నారు. అంటే జనబలాన్ని బట్టి జడ్జిమెంట్ ఇస్తారండి. అదే వెళ్ళిపోమన్నారు సార్. 10 గుంటలు మీరు ఉండటానికి వెళ్ళాలి. ఒక ఫ్యామిలీ కూడా లేదండి, మొత్తం 3 ఊర్లో ఉన్నారు. సార్ తీసుకొచ్చారండి, ఇప్పుడు వస్తున్నారు.